అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు అవుతున్నాయో ఇబ్రాహీంపట్నం రూరల్ మండలం కానీ, దుల్లాపూర్మేట్ మండలం కానీ, మంచాల్ మండలం కానీ, యాచారం మండలంలో గ్రామాల్లో జరుగుతున్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా దయచేసి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మద్దతు తెలుపుతున్న అభ్యర్థులకు అందరికీ కూడా మీరు దయచేసి ఓటు వేసి భారీ మెజారిటీతోని వాళ్ళందరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా మీరు చూసారు, గత 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం కానీ, అదేవిధంగా ముఖ్యంగా మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో స్థానికంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండే, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కొంతమంది దుష్ట శక్తులు లేక ఉండి ఏ విధంగా నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారో మనం అందరం కూడా చూసినాం. అన్నిటినీ కూడా గట్టిగా ఎదుర్కోవాలి అంటే మీ అందరూ కూడా మాకు బలాన్ని ఇవ్వాలి. కాబట్టి ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, ఈ కేసీఆర్ గారికి మనం అందరం కూడా బలపరచాలి. కేసీఆర్ గారి నాయకత్వం తిరిగి మనకు రావాలి అంటే ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను.